Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language a Treasure. ఈ వీడియోలో మరికొన్ని రోజు వాడే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో ఈ వాక్యాలు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఏదైనా ఒకటి గ్రామర్ పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని నేను కొంచెం చిన్న వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తాను. ఆల్రైట్, ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ రెండు సార్లు ఆలోచించు. థింక్ ట్వైస్. థింక్ ట్వైస్. ట్వైస్ అంటే రెండు సార్లు. ఓకే, 2 times అంటాం కదా, ట్వైస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కాస్త సమయం తీసుకో. టేక్ సమ్ టైమ్. టేక్ సమ్ టైమ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది శుభ్రం చేయి. ఇది శుభ్రం చేయి. దాన్ని ఇంగ్లీష్లో క్లీన్ దిస్. క్లీన్ దిస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అన్నం చాలా ఎక్కువగా ఉంది. ద రైస్ ఈజ్ టూ మచ్. ద రైస్ ఈజ్ టూ మచ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఒక అవకాశం ఇవ్వు. గివ్ మీ అ ఛాన్స్. గివ్ మీ అ ఛాన్స్. ఓకే, నెక్స్ట్ వన్ నా నుండి దూరంగా ఉండు. స్టే అవే ఫ్రమ్ మీ. స్టే అవే ఫ్రమ్ మీ. నుండి అన్నప్పుడు ఫ్రమ్ అనేది వస్తుంది. ఓకే, స్టే అవే ఫ్రమ్, నా నుండి దూరంగా ఉండు. ఓకే, స్టే అవే ఫ్రమ్ మీ. రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ సరే వెళ్దాం పదా. ఇట్లాంటి సంభాషణ అయితే రోజు చేస్తుంటాం కదా. సరే వెళ్దాం పదా. ఓకే, లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో. చాలాసార్లు పెద్దవాళ్ళు వార్న్ చేస్తుంటారు కదా మనల్ని. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ కాస్త ఆగు. కొన్నిసార్లు భలే ఆత్రం చేస్తుంటాం కదా, కొంతమంది తొందర చేసేస్తుంటారు. అట్లాంటప్పుడు ఈ స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది. కాస్త ఆగు. దాన్ని ఇంగ్లీష్లో హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా కానీ. ఇంగ్లీష్లో హరీ అప్. హరీ అప్. ఓకే, ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కువగా ఆలోచించకు. డోంట్ ఓవర్ థింక్. డోంట్ ఓవర్ థింక్. డోంట్ అంటే షార్ట్ ఫామ్, అది దేనికి డూ నాట్. ఓకే, డూ నాట్ అనేదానికి షార్ట్ ఫామ్ డోంట్. డోంట్ ఓవర్ థింక్. రైట్, నెక్స్ట్ వన్ దాన్ని వెళ్ళని. లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏం జరుగుతుంది. ఇంగ్లీష్లో వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలుపు, లేకపోతే నాకు తెలియపరచు. దాన్ని ఇంగ్లీష్లో లెట్ మీ నో. లెట్ మీ నో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒక్క నిమిషం ఆగు. దాని ఇంగ్లీష్లో వెయిట్ అ మినిట్. వెయిట్ అ మినిట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది విన్నావా. డిడ్ యు హియర్ దిస్. డిడ్ యు హియర్ దిస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇంకేమైనా ఉందా. ఎనీథింగ్ ఎల్స్. ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ జాగ్రత్తగా చూడు. వాచ్ కేర్ఫుల్లీ. వాచ్ కేర్ఫుల్లీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ కాసేపట్లో కాల్ చేస్తా. ఐల్ కాల్ యూ ఇన్ అ బిట్. ఐల్ కాల్ యూ ఇన్ అ బిట్.
అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ బాగుంది అనిపించింది. ఏదైనా ఒకటి చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది అనుకుంటాంగా, దాన్ని బాగుంది అనిపించింది అంటుంటాం. బాగుంది అనిపించింది, దాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఫెల్ట్ గుడ్. ఇట్ ఫెల్ట్ గుడ్. ఓకే, సో ఈ విధంగా చిన్న చిన్న రోజు వాడే వాక్యాలు, తెలుగులో మనం సంభాషించే వాక్యాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో నేర్చుకుంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ దీంతో మనకు గ్రామర్తో అయితే పని లేదు. అంటే గ్రామర్ అయితే తెలియాలి ఖచ్చితంగా, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ స్మాల్ సెంటెన్సెస్ నేర్చుకునేటప్పుడు జస్ట్ మనము సెంటెన్స్ ఫార్మేషన్ని బట్టి ఫాలో చేసి దాన్ని మనం బైహార్ట్ చేయడమో లేకపోతే గుర్తుపెట్టుకోవడమో చేయాలి. అంటే పదే పదే ఉపయోగించేస్తుంటే అవి నోటికి వచ్చేస్తాయి. నోటితో చెప్తూ ఉంటే నోటికి వస్తాయి. మైండ్లో ఊరికే చదువుతుంటే అది మైండ్లోనే ఉండిపోతుంది, నోటికి రాదు. సో రెపిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెపిటేషన్ అనేది కీ ఆఫ్ క్విక్ లెర్నింగ్. అంటే త్వరగా లెర్న్ చేయాలన్న దానికి రెపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు గుర్తుందా, చిన్నప్పుడు స్కూల్స్లో టీచర్స్ చిన్నపిల్లలకు అర్థమైనా అవ్వకపోయినా వాళ్ళని కొన్ని పదాలు గట్టి గట్టిగా చెప్పిపిస్తారు. టేబుల్స్ నేర్చుకుంటాం కదా, మనకు గుర్తుంది కదా, టేబుల్స్ ఎట్లా నేర్చుకుంటాం, మ్యాథ్స్ నోటితో చెప్పి 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 అవి మైండ్లో ఉండిపోతాయి. కాబట్టి మనం నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు మన మైండ్ పని చేయకుండానే ఆ నోటికి అవి వచ్చేస్తాయి ఆ పదాలు, ఎందుకంటే అది మన నోటికి అలవాటు అయిపోయి ఉంటుంది. సో దానికి అర్థం చేసుకోవడం అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే లాంగ్వేజ్ కూడా అంతే, ఇంగ్లీష్ కూడా అంతే. అది చెప్పి 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 నోటికి వచ్చేసి ఆటోమేటిక్గా నోటికి వచ్చేస్తుంది రిపీట్ చేస్తూ ఉంటే. సో ఇక్కడ రెపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, ఇంగ్లీష్ నేర్చుకోవటంలో, వర్డ్స్ నేర్చుకోవటంలో, వొకాబులరీ నేర్చుకోవటంలో. రైట్, I hope you have understood this video. If you really do so, kindly like, share and subscribe. ఓకే, టాస్క్ 5. ఇక్కడ ఇచ్చిన చిన్న వాక్యాలకి మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, నంబర్ 1, నీళ్లు త్రాగు. నంబర్ 2, గట్టిగా చదువు. నంబర్ 3, నన్ను ఇబ్బంది పెట్టకు. నంబర్ 4, ఇబ్బంది ఏమీ లేదు. నంబర్ 5, నువ్వే ఆలోచించు. ఓకే, వీటికి సమాధానాలు మీకు వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పబడతాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.